షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం మూడో సినిమా రిలీజ్ కి రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ని అదరగొట్టిన బాద్షా ఈసారి అందరినీ టార్గెట్ చేస్తూ థియేటర్లకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో అతి తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ టైంలో షారుఖ్ చేసిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ తోనే అదరగొట్టేస్తోంది. మరి రిలీజ్ అయ్యాక డంకీ ఎన్ని రికార్డులకి చెక్ పెట్టబోతోంది? కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో సినిమా చేయని షారుఖ్ ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. పఠాన్, జవాన్ లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తర్వాత షారుఖ్ చేస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డంకీ ఈ గురువారం గ్రాండ్ గా థియేటర్ లోకి వస్తోంది. దీనికి సంబంధించి ఇండియాలోనే కాదు దుబాయ్ లో కూడా షారుఖ్ గ్రాండ్ ప్రమోషన్లతో సినిమా మీద క్రేజ్ విపరీతంగా తెచ్చేశారు. డంకీ అనౌన్స్ అయిన దగ్గర నుంచే సినిమా మీద హైప్ ఉంది. ఆ తర్వాత సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ వీడియోలతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని బాగా పెరిగిపోయాయి. అయితే ఇప్పటి వరకు యాక్షన్ తో అదరగొట్టిన షారుఖ్ డంకీలో కాస్త డిఫరెంట్ రోల్లో కనిపించడం ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు టీమ్. స్టోరీ డ్రివెన్ మూవీగా వస్తున్న ఈ డంకీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సరికొత్త రికార్డులు సెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాప్సీ, షారుఖ్, వికీ కౌశల్ లీడ్ రోల్స్ లో ఓన్లీ హిందీ భాషలోనే ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న డంకీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరకొడుతోంది. ఫస్ట్ డేనే 3,70,000 టికెట్స్ సేల్ చేసి ఆల్రెడీ 15 కోట్లు లాక్ చేసుకుంది. ఇండియాలో దాదాపు 4,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న డంకీ ఓపెనింగ్ డేనే 30 కోట్లకు పైగా కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తోంది. 2 గంటల 41 నిమిషాల రన్ టైమ్ తో వింటేజ్ షారుఖ్ ఖాన్ ని 2 గెటప్స్ లో చూపిస్తున్న డంకీ ఈ గురువారం థియేటర్స్ లో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.